హిందీ నటిని విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత హింసించి బెదిరింపులకు గురి చేసి వేధించారు అనే విషయం సోషల్ మీడియాలోనూ తెలుగు టెలివిజన్ మీడియాలోనూ సంచలనం రేపుతుంది. ముంబైలో ఉండే ఈ తారపై విజయవాడలో కేసు నమోదు కావడం వెనుక అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాధితురాలు మౌనంగా ఉండటం, తెలుగు మీడియాలో రకరకాల కథనాలు వెలుగు చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ కేసు వెనుక మిస్టరీ విషయంలోకి వెళ్తే అసలు ఏం జరిగింది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం కృష్ణా జిల్లాలో జెడ్పీ చైర్మన్గా పనిచేసిన పారిశ్రామికవేత్త కుమారుడు ముంబైలోని ఓ పార్టీలో కాదంబరి జత్వాన్ని కలుసుకున్నారట. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆమె సమ్మతించకపోవడంతో వివాదంగా మారింది వారిద్దరి మధ్యన. ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు, కుక్కల విద్యాసాగర్. జత్వాని బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలను తెరదీసిందని వైసీపీ మండిపడుతుంది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి బాధితులను బెదిరింపులకు గురి చేసే వ్యూహం పనిందని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి జత్వాని హనీ ట్రాప్ కి బలై కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలని దోషులుగా చిత్రీకరించి చంద్రబాబు సర్కారు వేధింపులకు పాల్పడుతుందని వైసీపీ విమర్శిస్తుంది. ఇక బాలీవుడ్ హీరోయిన్ గా చెప్పుకునే కాదంబరి జత్వాని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేయడం ఆమె అలవాటుగా ఉందని ఆరోపిస్తున్నారు. అనంతరం బ్లాక్ మెయిల్ చేయడంలో సిద్ధహస్తురాలు అని వైసీపీ కూడా చెప్పడం జరుగుతుంది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటేనని పేర్కొంది. ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు కొంతమంది ఐపీఎస్ అధికారులు కలిసి తనను వేధించారని, ఆట బొమ్మలా వాడుకొని అక్రమ కేసులు పెట్టారని జత్వాని చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకుని విచారణ ఆదేశించింది. ఈ క్రమంలో వైసీపీ తీవ్రంగా స్పందించింది. వైసీపీపై బురద జల్లేందుకు 2 రోజులుగా టీడీపీ పచ్చ మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించింది. సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హనీ ట్రాప్ చేసే మహిళను తెరపైకి తీసుకువచ్చి నాటకం ఆడుతుందని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో నిందితురాలైన జత్వాని ఏపీలో మాత్రం బాధితురాలు ఎలా అవుతుందని ప్రశ్నించింది. బాలీవుడ్ హీరోయిన్ గా చెప్పుకునే కాదంబరి జత్వాని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేయడం, అనంతరం బ్లాక్ మెయిల్ చేయడంలో సిద్ధహస్తరాలని వైసీపీ ఆరోపించింది. ఫోర్జరీ సంతకాలు చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం కూడా ఆమెకు అలవాటేనని పేర్కొంది. ఈ విషయాలని పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయని, పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీ ట్రాప్ కేసులుండగా ఏపీలో మాత్రం బాధితురాలుగా చిత్రీకరిస్తున్నారని మండిపడింది వైసీపీ. జత్వాని బ్లాక్ మెయిలింగ్ దంతాను ఆసరాగా తీసుకొని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసిందని వైసీపీ మండిపడుతుంది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి బాధితులను బెదిరింపులకు గురి చేసి వ్యూహం పన్నిందని వైసీపీ ఆరోపిస్తుంది. జత్వాని హనీ ట్రాప్ కి బలై కోట్లు సమర్పించుకున్న పారిశ్రామికవేత్తలని దోషులుగా చిత్రీకరించి చంద్రబాబు సర్కారు వేధింపులకు పాల్పడుతుందని విమర్శించింది వైసీపీ. ఇక మరోవైపు టీడీపీ ఏం చెప్తుందంటే, కావాలని వైసీపీ నాయకులు అంటే రీసెంట్గా వస్తున్నటువంటి అనంతబాబు విషయం చూసుకున్నట్లయితే అతను నగ్నంగా ఉన్నటువంటి కొన్ని ఫోటోలు, ఆడియోలు, వీడియోలు అన్నీ కూడా బయటపడ్డాయి. ఇప్పుడు మరో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, తను కూడా వైసీపీలో ఒక బడా నాయకుడు, కుక్కల విద్యాసాగర్ని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేయగా ఆ పెళ్లికి నిరాకరించిన కుటుంబం ఆమెను ఏ విధంగానూ వదిలించుకోవాలని చెప్పేసి బడా వైసీపీ నేతలు అందరితో కలిసి ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళందరితో కలిపి ఆమె మీద కావాలని కుట్ర మీదనే ఆమెను అరెస్ట్ చేశారన్న కూడా టీడీపీ చెప్తుంది. మరోవైపు ఇది రాజకీయంగా వెళ్తుంది తప్ప పర్సనల్గా ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో కూడా బయటికి రావడం లేదు. మరోవైపు హైదరాబాద్ ఈరోజు ఆమె రావడం జరిగింది, నటి. అంతేకాకుండా ఆవిడ గురించి మాట్లాడినట్లయితే ఆవిడ ఏం చెప్తుందంటే, నాకు మెసేజ్లు చాలా దారుణంగా పెట్టేవాడని, నగ్నంగా వీడియోలు తీసేవాడని, నగ్నంగా తీసిన ఫొటోస్ అన్ని కూడా నాకు పంపేవాడని, అసభ్యకరమైన మెసేజ్లు చేసేవారని, చాలా చిత్రహింసలు పెట్టేవాడని, ఇవన్నీ కూడా మా మధ్యన జరిగి కావాలంటే అవన్నీ ప్రూఫ్స్ ఇస్తానంటే ఈవిడ చెప్తుంది. సో మరి ఈవిడ చెప్తున్న ఆరోపణలు అంటే ఆవిడ కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ లైంగిక వేధింపులకు గురి చేశారన్నట్టు ఈవిడైతే ఆరోపిస్తుంది. టీడీపీ నేతలు అయితే దీని గురించి చర్యలు తీసుకునే అవకాశంగా కనబడుతోంది. ఒకవైపు వైసీపీ ఆ విధంగా ఆరోపిస్తుంటే హనీ ట్రాప్ అని, మరోవైపు టీడీపీ ఏమో కిడ్నాప్ కేసు అన్నట్టుగా ఆరోపిస్తుంది. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటనేది మనకు ముందు తెలియాలి. ఇదంతటికి కారణం ఎవరు ఏంటి అనేది ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడి వెనకాల జరుగుతున్నటువంటి ఆ గూడుపుటానంతా కూడా బయటకు తీస్తే అసలు విషయాలు అనేవి బయటకు వచ్చే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.